నల్గొండ పట్టణంలోని రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా అభిషేకం, హోమం, పడిపూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అయ్యప్ప మాల ధరించిన వందలాది అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామికి అభిషేకాలు, భజనలు, శరణుఘోషతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. నల్గొండ పట్టణంలోని రామగిరి అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఆదివారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా అభిషేకం, హోమం, పడిపూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అయ్యప్ప మాల ధరించిన వందలాది అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకాలు, పాలాభిషేకాలు, చందనాభిషేకాలు, భస్మాభిషేకాలు, కనకాభిషేకాలు, పూలాభిషేకములు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అశోక్ స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగిని వెంకన్న, కొలనుపాక రవికుమార్, నోముల శ్యామ్ గురుస్వామి, అశోక్ గురుస్వామి, లక్ష్మణ్, బాలమల్లయ్య, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొండ మొట్టమొదటి రోజు మండల పూజలో భాగంగా ఈరోజు ఉదయం మంటపారాధనతో ఆరంభమై ఆ తర్వాత యజ్ఞాలు, హోమాలు, సుదర్శన, చండీ, మహా నవగ్రహ అయ్యప్ప హోమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. అలాగే స్వామివారికి అష్టాభిషేకాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పన్నీరు, పంచామృతం, పానకం, భస్మం, చందనంతో స్వామివారికి చక్కటి అభిషేకాన్ని నిర్వహించుకున్నాం. నిత్య అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం జరిగింది. అయ్యప్ప స్వాముల పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం మండల పూజ మొదటి రోజు పూజా కార్యక్రమానికి నల్లగొండ పట్టణ ప్రముఖులు, భక్తులు, రాజకీయ నాయకులు ఎక్సెట్రా చాలామంది ఇచ్చేశారు. వారికి, వారి కుటుంబాలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడుంటాయి. అలాగే మీడియా మిత్రులకు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడుంటాయి. అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి మండల పూజ మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో మంటపారాధన, హోమ కార్యక్రమము, తర్వాత స్వామివారికి అష్టాభిషేకాలు, తీర్థప్రసాద వినియోగము, మంత్రపుష్పము, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కార్యక్రమానికి వేద పండితులు శ్రీమాన్ శ్రీ కుమార్ స్వామి గారు, వారి శిష్య బృందము అందరూ కూడా నందిగామ నుండి రావడం, వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, అభిషేకాలను, హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా ఈ మండల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే దాతల యొక్క చాలా అవసరం ఉంది. ఈరోజు నోముల శ్యామ్ గురుస్వామి, అశోక్ స్వామి, కొలన్పాక రవికుమార్ స్వామి ఇలాంటి వారితో గుడి నిర్మాణం కానించి ప్రతి విషయంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైన పాత్రతో నడుస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి రెండవ రోజు మండల పూజ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం కలిగిస్తున్నారు. నాకు ఈ అవకాశం కలిగించిన రామగిరి అయ్యప్ప గుడి వారికి, మందిరానికి నేను అంజదా ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. మాత స్వాములు కూడా ఉండాలమ్మా. భోజనాలు ఉన్నాయి మీకు, కొద్దిసేపు కూర్చోండి. స్వాములు అయిపోగానే